వందనాలండి. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ దినమునక ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలన్న అందరికీ ప్రభు నామములో వందనాలు. నేను ప్రార్థన చేసుకొని దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి 10 నిమిషాలు మీ మధ్యలో దేవుని వాక్యాన్ని అందిస్తాను. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు. గడిచిన రాత్రి కాలమంతా మమ్మల్ని సజీవులుగా కాపాడి మన పడకల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తి ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహాయాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం చెప్పినట్లుగా నీ నోటి బోరకు ఉపయోగించుకోండి. అందరికి కావాల్సిన మంచి వాక్యాన్ని మీరు నా ద్వారా అందించమని వేడుకుంటున్నాం. ఏదైనా ఆ పొరపాట్లు చెప్పబడి ఉంటేనైనా మమ్మల్ని క్షమించండి. మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు గత రాత్రి కాలం అంతా మనల్ని సజీవులుగా కాపాడి ఉదయకాల సమయంలో ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అని ఉంది. నేను ఈరోజు చెప్పదలసిన వాక్య భాగము, దైవ వాక్య భాగము, యేసుక్రీస్తు చెప్పిన మనకు కొన్ని జాగ్రత్తలు మనం చెప్పాడు. మనం కూడా సహజంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు జాగ్రత్త అనే మాట మనం అనేక సార్లు వాడుతూ ఉంటాం. ఎందుకంటే మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, ఒకవేళ లేదు స్త్రీ అయితే భర్త పనికి వెళ్ళేటప్పుడు కానీ, ఒకవేళ ఇంట్లో వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే జాగ్రత్త అని చెప్తా ఉంటాం. ఎందుకంటే వారి మీద ఉన్న ఆ ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆ ఆప్యాయత మనం ఆ విధంగా వెల్లడిపరుస్తూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళి రండి అని మనం చెప్తా ఉంటాం. పనికి వెళ్ళేటప్పుడు కానీ, ఏ పనికి వెళ్ళినా ఏం చేసినా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. అందుకని యేసుక్రీస్తు కూడా మనకు ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి అని మనకు అనేక సార్లు బోధించినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ లోకం అనే మాలిన్యంలో, ఈ లోకం అనే శ్రమల కొలిమిలో మనం జీవిస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు కూడా మనకు అనేక సార్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అది రాను మనకి ఎలా అయిందంటే ఒక ఊత పదం లాగా అయిందనమాట. మంచిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్తా ఉంటాం. ఇంటికాడ స్త్రీలైతే మనం చూస్తూ ఉంటాం, ప్రతిసార్లు పిల్లలను దండిస్తూ ఉంటారు. మీకు మాట చెప్తే లెక్క లేదు, ఏమి లేదు, జాగ్రత్తగా ఉండమంటే ఉండరు అని. అంటే చిన్నపిల్లలు బయటికి వెళ్ళి ఆడుకొని వచ్చినప్పుడు చిన్న గొడవలు పెట్టుకొస్తా ఉంటారు. గొడవలు, పిల్లలతో కొట్లాట్లు అలాంటివి పెట్టుకొచ్చినప్పుడు స్త్రీలు సహజంగా మీకు లెక్కలేదు చెప్తే జాగ్రత్తగా ఉంటారని అంటూ ఉంటారు. ఆ విధంగా తల్లి తన బిడ్డల ఎడల ఎంత ప్రేమగా జాగ్రత్తగా ఉండాలని చెబుతుందో, యేసుక్రీస్తు మన తండ్రిగా మనకు కూడా ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలని అనేక సార్లు బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ 16వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, సామెతల గ్రంథకర్త ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకునివాడు. ఆజ్ఞాతిక్రమము పాపము కాబట్టి ఆయన కూడా దినాన ఆదాము ఆజ్ఞను గాని పాటించి ఉంటే, దేవుడైన యెహోవా ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఏదైతే మనకు నిక్కచ్చిగా ఇలా ఉండాలి, ఇలా పాటించాలని చెప్పాడో, అది కానీ పాటించి కానీ ఉంటే ఆ రోజు పాపం అనేది, మరణం అనేది ఈ లోకాన్ని ఈ రాజ్యాన్ని ఏలకుండా ఉండేది. కానీ ఆ రోజు ఆదాము అవ్వలు ఆ ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి ఏం రాశాడంటే, ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకునేవాడు. ఆజ్ఞను ఆ రోజు గైకొనలేకపోయారు కాబట్టి వారిని కాపాడుకోలేకపోయారు. అలాగే రెండో మాటగా, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. మనకు యేసుక్రీస్తు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో చెప్పాడు. ఆ జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల, అజాగ్రత్తగా ఉండటం వల్ల ఏమవుతున్నామంటే మనము చచ్చిపోయిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ రాస్తున్నాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ఆ దినాన ఆదాము అవ్వలు వారి ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండబట్టి వారు ఈ లోకంలో చచ్చిన వారితో సమానంగా ఉన్నారు. వారు అంతటి వరకు మహిమ శరీరం ధరించుకొని వారికి ఒకరికొకరు
తెలియకుండా, వారి శరీర సంబంధం లేకుండా వారు మహిమ శరీరంతో దేవునితో మాట్లాడుతూ, దేవునితో సంచరిస్తూ, దేవునితో గడుపుతూ ఉన్నారు. అయితే వారి ప్రవర్తన విషయమై వారు అజాగ్రత్తగా ఉండటం వల్ల, వారు దేవుడైన యెహోవా వారికి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో అది పాటించకపోవటం వల్ల వారు చచ్చిన వారితో సమానంగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ముందు ప్రియ బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన విషయం మనం ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే, మన నోటితో మనం అజాగ్రత్తగా ఉంటే, మన కంటి చూపు ద్వారా మనం అజాగ్రత్తగా ఉంటే, మనం కాలి నడక ద్వారా మనం అజాగ్రత్తగా ఉంటే, మనం చచ్చిన వారంగా ఉండవారమై ఉన్నాం. అందుకని గ్రంథకర్త రాస్తున్నాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు. మనం అన్ని మంచి పనులు చేస్తామండి, కానీ మన ప్రవర్తన వచ్చేటప్పటికి, మన నోటి మాట వచ్చేటప్పటికి, మన కంటి చూపు వచ్చేటప్పటికి అజాగ్రత్తగా ఉండటం వల్ల మనము చచ్చిన వారంతో సమానంగా ఉంటున్నాం. కాబట్టి దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, మన ప్రవర్తన విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. వీటిలో జాగ్రత్తగా ఉండాలి. మనం మన బిడ్డలకు చెప్తూ ఉంటాం, బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు కుడి పక్కనే నడవాలి, రోడ్డు దాటేటప్పుడు క్రాసింగ్ ఉన్నప్పుడే దాటాలి, మనం బండి మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఏదైనా కరెంటు పట్టుకొని విద్యుత్తుకు సంబంధించిన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, వర్షం వస్తా ఉంది బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా గొడుగెత్తుకెళ్ళాలి. ఇలా రకరకాలుగా మనం మన మన కుటుంబస్తులకు, మన బిడ్డలకు మనం ఎంత జాగ్రత్తగా చెప్తామో, యేసుక్రీస్తు మన ఎడల ప్రేమ కలిగిన వాడు, మన తండ్రి అయిన వాడు కాబట్టి మనకు అనేక జాగ్రత్తలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వాటిలో కొన్ని జాగ్రత్తలు మనం ఈ దినాన తెలుసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం తీసి నాకు సహకరించగలరు? మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. చాలమ్మా. మార్కు సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకున్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు మనకు సెలవిచ్చిన ఆ జాగ్రత్త ఏంటంటే, వినుటలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాస్తున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకున్నాడు. మీరు వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుందని మనకు తెలుసు కాబట్టి మనం వినే విషయంలో జాగ్రత్తగా వినాలి. చాలా మందికి సహజంగా దుడుకుతనం ఎక్కువ ఉంటుంది, నాకు కూడా. ఎందుకంటే ఎదుటివారు పూర్తిగా చెప్పేది మనం వినకుండానే వెంటనే రియాక్ట్ అయిపోయి గొడవకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, వినే విషయంలో మీరు జాగ్రత్తగా వినొచ్చు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు ఎలాంటి విషయాలు వింటున్నావు? నువ్వు మంచి మాటలు వింటున్నావా? నువ్వు చెడ్డ కార్యాలు వింటున్నావా? నువ్వు మంచి మాటలు ఆలకిస్తున్నావా, లేకపోతే చెడ్డ మాటలు ఆలకిస్తున్నావా? చాలా మంది మంచి మాటలు వినటానికి ఆసక్తి చూపించరు. ఎందుకంటే ఈ లోకంలో సహజంగా జీవిస్తున్నప్పుడు చెడ్డ మాటల వైపే మన మనస్సు లాగుతూ ఉంది. మంచి మాటలు ఏముంటాయి? ప్రార్థన చేసుకుందాం, టయానికి డ్యూటీకి వెళ్ళండి, లేదంటే వాక్యం చదువుకోండి, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకోబాకండి, ఇవి మంచి మాటలు. కానీ ఇవి మన చెవులకు, మన హృదయానికి చాలా అసహ్యంగా ఉంటాయి. అదే చెడ్డ మాటలు కానీ చెప్పుకున్నామంటే, ఇంట్లో ఆడవాళ్ళు పని చేసేది కూడా మానేసేసి ఎదురింటికో పక్కింటికి వెళ్ళి వాళ్ళు అట్టంట వీళ్ళు ఇట్టంట, వాళ్ళ ఇంట్లో అది జరిగిందంట, వీళ్ళింట్లో ఇది జరిగింది, ఇవి చెప్పుకోవడానికి చాలా ఆతృత పడుతూ ఉంటారు సహజంగా స్త్రీలు ఎక్కువగా. అయితే యేసు ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే రాస్తున్నాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును అని. మీరు ఎలాంటి కొలతతో కొలుస్తారో, మీరు ఎదుటి వారి గురించి ఏ విధంగా అయితే వింటారో మీ గురించి కూడా ఎదుటివారు అలాగే వింటారు. మీరు ఎదుటి వారి గురించి ఏ విధంగా అయితే మాట్లాడతారో మీ గురించి కూడా ఇతరులు అదే విధంగా మాట్లాడతారు. అందుకని మీరు వినే విషయంలో చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ఆదివారం ఆరాధనలో పాస్టర్ గారు మంచి మాట చెప్తా ఉంటాడు, అయ్యా మీరు సమయానికి గుడికి రావాలి, దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలని చెప్తా ఉంటే అప్పుడే ఒక ఆయన గుడిలోకి ఎంటర్ అవుతా ఉంటాడు. ఎప్పుడు టైము 12:30కో 1 గంటకో దైవ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు సమయం 12, 12:30 అవుతుంది అందరికి సహజంగా అన్ని సంఘాల్లో.
అప్పుడే ఒక సంఘ పెద్ద గుళ్ళోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. పాస్టర్ గారు ఏం చేస్తాడంటే, సమయానికి రాకపోతే మీరు దేవుని సమయాన్ని దొంగిలించిన వారు అవుతారు, దేవుని ధనాన్ని దొంగిలించిన వారు అవుతారు అంటా ఉంటాడు. ఈయన అప్పుడే గుళ్ళోకి వెళ్ళి, పాస్టర్ గారు నా గురించే చెప్తున్నాడు, కాబట్టి పాస్టర్ గారు మన సంఘానికి అవసరం లేదు. అందుకనే ఇక్కడ ఏం రాస్తారంటే, వినేవాడు జాగ్రత్తగా వినాలి. దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు అనేది అక్కడ మనం జాగ్రత్తగా వినాలి. మనం కూడా వినేటప్పుడు అది ఎవరి గురించి చెప్తున్నారు, ఏం మంచి మాట చెప్తున్నారని జాగ్రత్తగా వినాలి. అందుకని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకూడదు అని అంటాడు. ఏం రాస్తున్నాడంటే యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, ఎవరైనా తీసిన వారు చదవగలరు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. చాలండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారనే ఉండాలి. ఇక్కడ ఏం రాస్తాడంటే, మార్కు సువార్తలో ఏం రాస్తున్నాడంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి అని రాశాడు. ఇక్కడ ఏం రాశారంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారము నడుచుకోవాలి. మీరు వింటున్నారు, విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. ఎందుకంటే విన్నవన్నీ మనం పాటించం, విన్నవన్నీ మనం ఆచరించం. ఒకవేళ మంచి మాటలు చెప్పారు, మనం అవి విన్నాం, అవి మనం పాటించం. అందుకని ఏం రాస్తున్నాడంటే, మీరు వినువారు మాత్రమైండి కాక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా ఆఖరికి ఏం చేయాలి, మీరు వాక్య ప్రకారము నడుచుకుని వారై ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది చూసుకుందాం, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనము తీసి చదివి సహకరించగలరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చదవండి చాలండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందామంటే, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. అలాగే 37వ వచనంలో ఏమంటే, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండడు. ఇక్కడ రెండో విషయంలో యేసుక్రీస్తు మనకిచ్చిన ఆ మాట ఏంటంటే, ప్రార్థన చేయటం జాగ్రత్త పడాలి. ఇక్కడ రాస్తున్నాడు, జాగ్రత్తగా పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. మనం ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అజాగ్రత్తగా ప్రార్థన చేస్తాం. అనేక మంది ప్రార్థన చేస్తారు, అది ఏం ప్రార్థన చేస్తారో తెలియదు కానీ చేస్తానే ఉంటారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంటే, ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్నా కూడా దేవుని ఆలయానికి వెళ్ళి తన కష్టం కొరకు, తన శ్రమ కొరకు దేవుని ఆలయంలో ఆమె గోజారుతూ ప్రార్థన చేస్తుంటే, ఆమె పెదాలైతే కదటం లేదు, ఆమె అయితే లోన హృదయంలో భారభరితమైన ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడు దైవసేవకుడు నుంచి, అమ్మా నువ్వు మత్తురాలవై ఉన్నావేమో అని అంటే, అయ్యా లేదు, నేను నా హృదయంలో నుంచి దేవునితో మాట్లాడుతున్నాను అంటుంది. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. రెండవదిగా, ప్రార్థన చేసే విషయంలో మనం భలే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము జాగ్రత్తగా అజాగ్రత్తగా ప్రార్థన చేసినలా, విస్తారముగా ప్రార్థన చేసినలా మన కార్యము సఫలము కావు. కానీ అయితే మనం దేవుని మోసపుచ్చిన వారమై ఉంటాము. కాబట్టి మనం ప్రార్థన చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అడిగే వాటిని మనం పొందుకుంటున్నామని, ఒకవేళ మనం ఏదైతే దేవుని దగ్గర గోదారుకుంటున్నామో, ఏదైతే మనం దేవుని దగ్గర పొందుకోవాలని మనం ఆలోచన కలిగి ఉన్నామో, అవన్నీ మనకు కలిగినవని మనం నమ్మి దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి. అందుకనే మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడవుదును, అది నాకు దూరమవును గాక. ఇక్కడ సమూయేలు గ్రంథకర్త రాస్తున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తారంటే, ఒకవేళ నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానిన ఎడల యెహోవాకు నేను విరోధముగా
పాపం చేసేవాడు. ప్రార్థన చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబం కొరకు చేసుకోవాలి, నీ బిడ్డల కొరకు చేసుకోవాలి, నీ సహోదరుల కొరకు చేయాలి. దేవుడు నీకేదైతే మంచి దేశాన్ని ఇచ్చి ఆ దేశంలో నిన్ను నివసింప చేస్తున్నాడు, ఆ దేశం కొరకు చేయాలి, దాసుల కొరకు చేయాలి, ప్రధానుల కొరకు చేయాలి, దైవ సేవకుల కొరకు చేయాలి, స్వార్థికుల కొరకు చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ఈ లోకంలో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రార్థన చేస్తాం ఎప్పుడంటే టైం ఉండదు, అదరాబదరా రెడీ అయిపోతాం. డ్యూటీకి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, ఎస్ఐ నేను పనికి వెళ్తున్నాను తోడుగా ఉండు, అంతే. ఇంకా దానికి తీరిక ఉండదు. ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి, ఎంతో మేలుకరంగా జీవిస్తున్నాయంటే ఆ కుటుంబాల్లో కుటుంబ ఆరాధన ఉండబట్టి. అలాంటి కుటుంబ ఆరాధన లేని కుటుంబాలు, అలాంటి ప్రార్థనా జీవితం లేని జీవితాలు ఎంత భ్రష్టమైపోయాయో, ఎంత దిగజారిపోయాయో మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. అదే దేవుని భయంతో ప్రార్థనలో గడుపుతూ, దేవుని భయంతో దేవుని భక్తిలో బతుకుతున్న కుటుంబాలు ఏ విధంగా ఒలివ మొక్కల వల్ల ఆశీర్వదించబడుతున్నాయో మనం చూడగలుగుతూ ఉన్నాం. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, సమస్తం దూరమైపోయినా యోబు జీవితం ఏ విధంగా ఆశీర్వదించబడిందంటే ఆయన ప్రార్థన కలిగి జీవించాడు. ప్రార్థన విషయంలో ఎక్కడ కూడా తొట్టుపడలేదు, ప్రార్థన విషయంలో ఎక్కడ కూడా అజాగ్రత్త పడలేదు యోబు. సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా తన భార్యను కూడా దూషించి ఆయన దేవునికి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి రెండవదిగా మనం ప్రార్థన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మూడో విషయం చూసుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-4 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగన నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలమ్మా. ఇక్కడ మత్తయి సువార్తలో రాస్తున్నాడు, మూడవదిగా మనం ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే ధర్మ కార్యములు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా వినుటలో మనం జాగ్రత్తగా ఉండాలి, రెండవది ప్రార్థన చేయడంలో మనం జాగ్రత్తగా ఉండాలి, మూడవది ధర్మ కార్యములు అంటే మంచి కార్యములు చేసేటప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. చాలా మందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మనం చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, సహాయం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనకు కలిగిన దాంట్లోనే మనం ఇతరులకు ఇవ్వడానికి దేవుడు మనకు మంచి మనసు ఇచ్చాడు. కానీ ఆ ఇచ్చేది ఎలా ఇస్తున్నాడంటే మనుషులకు కనబడవలనని చేస్తున్నారు. వారు దేవునికి కనబడాలని చేయట్లేదు, వారు దేవుని మెప్పు కొరకు చేయట్లేదు, వారు దేవుని ఆశీర్వాదం కొరకు చేయట్లేదు. కానీ ఇతరులు చూస్తున్నారు, మనుషులు చూస్తున్నారు, మనుషులు మెచ్చుకుంటున్నారు, మనుషులు అభినందిస్తున్నారు, మనుషులు మనల్ని ప్రోత్సహిస్తున్నారని మనుషులకు కనబడవాలని చేస్తున్నారు. అది ఈ లోకంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. అదే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పరుడి. లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందవు. దేవుడు ఏం చెప్పాడు? నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడం చేతికి తెలియకూడదు. నువ్వు ఎవరికైతే సహాయం చేస్తున్నావో వారికి నువ్వు ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేసే మంచి కార్యాల గురించి అని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లోకంలో మనం రూపాయి ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినట్టుగా మనం బిల్డప్ అంటారు దాన్ని, అలా ప్రచారం చేసుకుంటున్నాం. ఈ మధ్య మా ఊర్లో అల్లూరులో కూడా ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడెక్కడ నుంచో బయట నుంచి వస్తున్నారు, ఒక చిన్న ఏదో పిల్లలకి ఏదో క్రికెట్ కిట్లు, క్రికెట్ బ్యాట్లు అలాంటివి ఇస్తున్నారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని అల్లూరు మొత్తం ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అలా అంటే ఒకరిని మనం విమర్శించడం కాదు, కానీ ఏదో ఒక ఫ్యాషన్ అయిపోయింది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే నీ కుడి చేతితో ఇచ్చేది నువ్వు ఎడం చేతికి కూడా తెలియకూడదు. అందుకని రాస్తున్నాడు, నీ ధర్మ కార్యములు చేసేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ రాస్తున్నాడంటే కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఒక లాస్ట్ క్రిస్మస్ అప్పుడు కాకుండా అంతకుముందు క్రిస్మస్ అప్పుడు మనం యూసీవై టీం తరఫున కూడా మనం కూడా పేదలకు సహాయం చేసాం. అయితే మేమేం చేసామంటే మా కమిటీ వాళ్ళందరం కలిసి నెల్లూరు ఆ బస్టాండ్ మెయిన్ సెంటర్ ఆత్మకూరు బస్టాండ్ నుంచి
ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఎవరైతే రాత్రులు ఈ రోడ్ల మీద వారికి దిక్కు లేని వారు రోడ్ల మీద పడుకుంటారో వెళ్ళాం, వాళ్ళ మీద దుప్పటి కప్పేసేసి వెళ్ళిపోయాం. అంతేగాని మేము అయ్యా అల్లూరు నుంచి వచ్చాం, మేము యూసీవై టీం తరపున వచ్చాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీకు దుప్పటిస్తున్నాం అని చెప్పి మేము ఎక్కడ కూడా ప్రచారం చేసుకోలేదు. వాళ్ళు నిద్రపోతా ఉన్నారు, మంచి రాత్రులు 11 గంటలప్పుడు వెళ్ళాం, వాళ్ళ మీద దుప్పటి పెట్టేసి వచ్చేసాం అనమాట. అలాగా నీవు కార్యం చేసినప్పుడు ఇతరులకి కనబడాలని నువ్వు దేవుడు ఎక్కడ చెప్పటం లేదు నీకు. కాబట్టి మనం ఏం చేయాలంటే నీ ధర్మ కార్యం చేసేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు తెలియకూడదు నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు, దేవుని నామ మహిమ ఘనత కొరకు చేస్తున్నావు. కాబట్టి దేవునికి తెలిస్తే చాలనే ఉద్దేశంతో, దేవుడు చూస్తున్నాడనే ఉద్దేశంతో నువ్వేం చేయాలంటే ధర్మ కార్యములు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకని రాశాడు అక్కడ, ఏం రాశాడంటే అట్లయితే రహస్యం చూసి నీకు ప్రతిఫలం. ఎట్లయితే నువ్వు ధర్మకార్యం చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తే, నువ్వు ఇతరులకు తెలియకుండా చేస్తే, ఇతరుల మెప్పు కొరకు కాకుండా దేవుని మెప్పు కొరకు చేస్తే ఆయన నీకు ప్రతిఫలము ఇస్తాడని ఇక్కడ రాస్తున్నాడు. మొట్టమొదటిగా వినే విషయంలో మనం చాలా జాగ్రత్తగా వినాలి, ప్రార్థన చేసే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ధర్మ కార్యములు చేసే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 వచనం 20 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అబద్ధ ప్రవక్తులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తీసుకుందురు. ముళ్ళు పొదలలో ద్రాక్ష పళ్ళనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయుదురా. ఇక్కడ 15వ వచనంలో రాస్తున్నాడంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. 4వ విషయము, మనం ఎవరిని గురించి జాగ్రత్త పడాలంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడాలి. వీరు ఆ తర్వాత ఏం రాస్తున్నాడంటే ఇక్కడ, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళ గొర్రెల చర్మం, మృదువైన చర్మం, మృదువైన శరీరము, మృదువైన మాటలు, మృదువైన ప్రేమ వారు మన ఎడల చూపిస్తారు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్ళు ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక చిన్న జంతువు, దానికన్నా చిన్న జంతువు దానికి ఆహారంగా కావాలనుకున్నప్పుడు అది చాలా ప్రయాసపడి, అంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తి ఆ తోడేలు ఏం చేస్తుందంటే తనకు కావాల్సిన ఆహారాన్ని లోపరుచుకుంటుంది అనమాట. అలాగే అబద్ధ ప్రవక్తలు కూడా ఏం చేస్తారంటే పైకి గొర్రెల చర్మం ధరించుకుంటారు, మంచి మనసుతో మంచి మాటలతో మన దగ్గరకు వస్తారు. అయ్యా మేము పలానా సంఘం నుంచి వచ్చాం, మేము మంచి ప్రవర్తనలు, మేము మంచి సేవకులం, మా దగ్గరకు వస్తే రోగాలు పోతాయి, మా దగ్గరకు వస్తే ఆశీర్వాదం వస్తుంది, మా దగ్గరకు వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా దగ్గరకు వస్తే వివాహం అవుతుంది, మా దగ్గరకు వస్తే డబ్బు వస్తుంది అని రకరకాలుగా మనకు చెప్పి మనల్ని లోబరుచుకుంటారు. తీరా వాళ్ళు మనం లోబడిన తర్వాత వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారంటే తోడేళ్ల మనస్తత్వం కలిగిన వారు వాళ్ళే ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు తెలుసా, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఈ మధ్య చాలా మంది రకరకాలుగా, ఏం లేదండి, జనం దేనికైతే బలహీనలు అవుతారో వాటిని వాళ్ళు ఉపయోగించుకుంటారు. మనం దేనికి బలహీనలు అవుతాం? మన దగ్గర ఉన్న దైవ సేవకుడికి మనం నమ్మం, మన దగ్గర ఉన్న పాస్టర్ గారిని మనం నమ్మం, మనకు పరిచయం చేస్తున్న సోదరుని మనం నమ్మం, మనకు మంచి మాటలు చెప్పి మనల్ని మనల్ని ప్రేమిస్తున్న సహోదరుని మనం నమ్మం. ఎవరైతే టీవీలో మంచి కోటు షూట్ వేసుకుని వాక్యం చెప్తారో, ఎవరైతే యూట్యూబ్లో నిద్రలేసి మాటలు చెప్తా ఉంటారో వాళ్ళు మనం నమ్ముతాం, వాళ్ళని మనం ఇదే నిజమైన పరిచర్య, ఇదే నిజమైన ప్రార్థన అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ లోపల ఎలాంటి వాళ్ళు? క్రూరమైన తోడేళ్ళు వంటి వారు. కాబట్టి ఎవరో చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు, నా ఇంటి పక్కన సహోదరుడు చెప్పట్లేదు, యేసుక్రీస్తు రాస్తున్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడు. ఎవరు అబద్ధ ప్రవక్తలు? ఆశపడతాం. మా వాయిస్ సాగిందన్న. మనకి వెళ్ళే సంఘాన్ని, చిన్న సంఘం మన సంఘంలో ఏసీలు ఉండవు, మన సంఘంలో కుర్చీలు ఉండవు, కానీ మన పాస్టర్ గారు, మన దైవ సేవకుడు, మన సహోదరుడు మన కొరకు భారంతో మనల్ని ప్రేమిస్తాడు, మన కొరకు ప్రార్థన చేస్తాడు. కానీ అలాంటి సంఘాన్ని మనము నమ్మము. అందుకని ఇక్కడ రాస్తున్నాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అని రాస్తున్నాడు. అదే 20 వచనంలో ఏం రాస్తారంటే, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుస్తుంది. వారి ఫలాలను గురించి మీరు వారిని
తెలుసుకుంటారు. వారు ముందుగా మనల్ని బాగానే ప్రేమిస్తారు, మంచి మాటలు గురించి జాగ్రత్త పడుడి అని ఇక్కడ మనకు రాస్తున్నాడు. అలాగే ఇంకొక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు. చివరగా దేవుడు మనకు సెలవిచ్చిన మాట ఏంటంటే మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. మనము మొట్టమొదటిగా ఆ వినుటల్లో జాగ్రత్త పడాలి, అలాగే ప్రార్థన చేయట్లో జాగ్రత్త పడాలి, ధర్మ కార్యం చేసినప్పుడు జాగ్రత్త పడాలి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడాలి, చివరిగా మనుషులను గూర్చి జాగ్రత్త పడాలి. మనుషులు చాలా రకరకాల విచిత్రమైన మనుషులు మనతో ఉంటారు. ఎందుకంటే మన సమాజంలో జీవించేటప్పుడు రకరకాల ప్రజలు, మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, ఒక రకాల ఆలోచనలు కలిగిన వారు ఉంటారు. కాబట్టి వారితో మనము జాగ్రత్తగా ఉండాలని మనకు దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే మనుషులను గురించి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింటారు. కాబట్టి మనుషులు ఎవరంటే మనమే, నువ్వు నేనే. మనం బాగా నటిస్తూ ఉంటాం, బాగా శ్వాసంతో ఉంటాం, భక్తి కలిగిన వారి వరే ఉంటాం, కానీ మన క్రియలన్నీ చెడ్డ క్రియలుగా ఉంటాయి. కాబట్టి మనుషులను గురించి మీరు జాగ్రత్త పడడం. ఎందుకంటే నానా రకాలమైన ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వారి ఆలోచనలన్నీ ఒకే విధంగా, వారి పనులన్నీ ఒకే విధంగా ఉండాలని ఎక్కడ లేదు. వారి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి, వారి క్రియలు రకరకాలుగా ఉంటాయి, వారి పనులు, వారి పరిస్థితులు, వాళ్ళ బిహేవియర్ రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మనుషులను గురించి జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం అందరం ఒక కుటుంబంలోనే భార్య భర్తలు బిడ్డలు ఒకలాగా ఉండట్లేదు. వారికి రకరకాల ఆలోచనలు ఉంటాయి, వారు రకరకాల పనులు చేస్తూ ఉంటారు, రకరకాల పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబ బంధవాలు చెడిపోవడం కారణం ఈ టీవీలు, సోషల్ మీడియా, వీటి వల్లే ఆ సమాజంలో, ఆ కుటుంబంలో ఆ బంధాలు, ఆ అభిమానాలన్నీ చనిపోతాయి. ఎందుకంటే కుటుంబారాధన చేసుకున్న టైంలో భర్త బయటికి వెళ్తాడు, అమ్మ నేను బయట దాకా వెళ్ళి వస్తానమ్మా అని చెప్పి వెళ్తాడు. సరే తండ్రి లేడు కదా ఆయన బయటికి వెళ్ళాడు, సరే బిడ్డలను పెట్టుకొని చేసుకుందాం ఆ స్త్రీ ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంది ఆ కుటుంబం కొరకు. తీరా కొడుకు వచ్చి ఆ కొడుకు కూతురుకు అప్పుడే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే బయటికి వెళ్దాం రారా అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకొక ఒక ఒక కుమార్తె ఉంటుంది, అమ్మ మనమైనా ప్రార్థన చేసుకుందాం, మీ నాన్న మీ అన్న వెళ్ళిపోయారు కదా అంటే ఈ అమ్మాయి ఏమంటుందంటే అమ్మ నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది ఫోన్లో, నేను రాను ప్రార్థనకి, నువ్వు చేస్తావు. ఇలా ఆ కుటుంబం అంతా చిన్న భిన్నము, అంటే రకరకాల పరిస్థితులు, నలుగురు ఉంటే నలుగురు ఒక్కొక్క ఆలోచనలో జీవించడం వల్ల ఆ కుటుంబ పరిస్థితులు పాడైపోతున్నాయి. ఆ కుటుంబ వ్యవస్థ, ఆ కుటుంబ ఆరాధన అనే వ్యవస్థ, ఆ క్రైస్తవం అనే వ్యవస్థ అక్కడే దెబ్బతినిపోతుంది. ఎందుకంటే ఒక మంచి ప్రవక్త ఏమంటాడంటే బిడ్డలు మొట్టమొదటిగా బిడ్డలకి సండే స్కూల్ ఎక్కడంటే కుటుంబ ఆరాధనే. నీ బిడ్డల్ని నువ్వు ఎక్కడ దేవునిలో నడిపించాలంటే, దేవునిలో ప్రేరేపించాలంటే కుటుంబ ఆరాధనే మొట్టమొదటి బలమైన ఆయుధం కుటుంబం ఆశీర్వదించబడాలంటే. అందుకనే మనుషులను గురించి జాగ్రత్త పడాలి. ఆ ఇంట్లో ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు జీవిస్తున్నప్పుడు రకరకాల ఆలోచనతో, రకరకాల పద్ధతుల్లో వారు జీవిస్తూ కుటుంబ వ్యవస్థను వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ మనుషులను గురించి నువ్వు జాగ్రత్త పడాలి. ఒక మనిషి తన తన కుటుంబంలో ఉన్న బిడ్డలను ప్రేమించలేకపోతున్నారు, తన ఎదుగురు వారిని ప్రేమించలేకపోతున్నాడు. ఎందుకంటే స్వార్థం అనే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. స్వార్థంతో ఈ లోకంలో వారు జీవించటం వల్ల ఈ కుటుంబ వ్యవస్థ, క్రైస్తవం అనే వ్యవస్థ పూర్తిగా దెబ్బతిరిగిపోయి ఒకరికొకరికి సంబంధ బాంధవ్యాలు లేకుండా జీవిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనం ఈ జనంలో జీవించాలి. ఎందుకంటే మనము ఎవరి కోసమో జీవించట్లేదు, దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నాం, దేవుని అభిషేకం కొరకు మనం జీవిస్తున్నాం, దేవుని ఆశీర్వాదం కొరకు మనం జీవిస్తున్నాం. నువ్వు ఏ విధంగా అయితే ఆశీర్వదించబడుతున్నావో నువ్వు ఇతరులకు అదే విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ప్రేమించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను నువ్వు పాటించాలి. చాలా జాగ్రత్తగా మనం ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే మనం మంచిగా జీవిస్తున్నాం, మనం చక్కగా జీవిస్తున్నాం, కానీ ఇతరులు ఏం చేస్తారంటే మన మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు. నేను ఈ మధ్య ఒక కుటుంబంలో మన వినీత్ సార్వల నాన్నగారి
నెల రోజులు అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో కుటుంబారాధన పెట్టుకుంటే ఆ ప్రార్థనకి వెళ్ళాను. మనల్ని గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడం గొప్ప కాదండి. మనల్ని గురించి మన వాళ్ళు, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన వాళ్ళు చెప్పడం కాదండి గొప్ప. ఇరుగు పొరుగు గొప్పగా సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే ఆ ఆ సల్మాన్ అంకుల్ గురించి వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన మన క్యాస్ట్ కూడా కాదు, మన కులం కాదు, మన బంధువు కాదు, వారు ఏదో వేరే వాళ్ళు. ఆయన ఆ అంకుల్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఎందుకంటే అయ్యా మాకు ఆయన డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మమ్మల్ని ప్రేమగా పలకరించేవాడు, మా కొరకు ప్రార్థన చేసేవాడు, మాతో చాలా ఆప్యాయంగా జీవించేవాడని నేను ఆశ్చర్యపడ్డా. ఎందుకంటే మన క్రైస్తవులు, మన మన బంధువులు, మన క్యాస్ట్ లో వాళ్ళు ఇలా రకరకాలుగా మన గురించి లేనిపోయి అన్ని ఊకతుంపుడుగా చెప్తా ఉంటారు. చచ్చిపోయినప్పుడు, బతుకున్నప్పుడు ఎవరు చెప్పరు. కానీ వేరే వాళ్ళు, వేరే అన్ని మతస్థులు, వేరే అసలు యేసుక్రీస్తు గురించి తెలియని వారు ఆయన చాలా చెప్పాడు. అయ్యా జార్జ్ గారు చాలా మంచివాడు, మాకు అన్ని చెప్పేవాడు, మా పిల్లకాయలకి బాగా చదువుకుంటారు అని చెప్పేవాడు, మాకు వివాహ విషయంలో సహాయం చేశాడు మా బిడ్డలకు. అట్లా రకరకాలుగా చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా మనుషుల గురించి జాగ్రత్త పడాలన్నప్పుడు మన వారే మనల్ని హింసిస్తారు, మన వారే మనల్ని బాధ పెడతారు. మనం ఎవరైతే మన బంధువులు, మన రక్త సంబంధులు అని మనం నమ్ముతామో వారు మనల్ని పాడు చేస్తారు. కానీ ఇతరులు మనల్ని గురించి మనల్ని ప్రేమిస్తారు. మనం చేసిన కార్యాలను బట్టి వారు మన గురించి చాలా జాగ్రత్తగా చెప్తారు. కాబట్టి మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడంటే, వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇతరుల మాటలు విని నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. ఈ దినాల్లో యవనస్తులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాడొచ్చి ఈడొచ్చి ఒరే సినిమాకి వెళ్దాం, ఒరే గేమ్కి వెళ్దాం, ఒరే బెట్టింగ్కి వెళ్దాం అని రకరకాలుగా చెప్తా ఉంటే బిడ్డలు చాలా జాగ్రత్త ఉండకుండా, మంచిగా ఉండకుండా చెడిపోతున్నారు. కాబట్టి వినే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా ప్రార్థన చేయటం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక దినాన నువ్వు ప్రతి విషయం కొరకు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వాడై ఉన్నావు. తర్వాత ధర్మ కార్యములు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదని దేవుడు చెప్తున్నాడు. అంతేగాని నువ్వేదో కొంచెం సహాయం చేసి నేను చాలా చేశానని గొప్పగా చెప్పుకోవటం కాదు. కాబట్టి నువ్వు ధర్మ కార్యములు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమంటున్నాడు. అలాగే మనుషులను గురించి జాగ్రత్త పడమంటున్నాడు. ఈ విధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మానవులుగా జీవిస్తున్నప్పుడు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వస్తావని నమ్మకం లేని ఈ దినాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే ఏం చేయగలంటే నీ ప్రాణానికి నువ్వు ముప్పు తెచ్చుకున్నాడు అవుతాయి. అజాగ్రత్తగా బండి తోలినా, అజాగ్రత్తగా ఫోన్ మాట్లాడినా, అజాగ్రత్తగా నువ్వు నడిచి వెళ్తున్నా కానీ నువ్వు నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నవాడు అవుతావు. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పిన మన యేసుక్రీస్తు మాటలు పాటించి అట్టి విధంగా ముందుకు కొనసాగి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. నాకు సమయాన్ని ఇచ్చిన కమిటీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీ నామం ఎంతో గొప్పది. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు ఏమిచ్చి మేము రుణము తీర్చుకోగలము నాయన. ఇదిగో నాయన, ఈ రోజు నా తండ్రి ఈ వాక్యంలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి నాయన ఎన్నో విషయాలు సుకుమార్ పాస్టర్ గారి ద్వారా మాకు తెలియపరిచినందుకు నీకు వేలాది వందనాలు. అబద్ధ బోధకుల నుంచి ఏం నేర్చుకోవాలో, ఎవరిని కనిపెట్టాలనో మాకు చాలా విషయాలు మీరు మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తూ, ఆయన చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు నిజమైన ప్రవక్తలు, నిజమైన యాజకులు తెలుసుకొని వారి యొద్దకు వెళ్ళమని నాయన నీవు మాతో బోధించినందుకు వందనాలు. ఈ సత్యంలో చాలా మంది ఈరోజు కొత్త వారు జాయిన్ అయ్యారు ప్రభా. వారి కొరకు నాయన మీరు ఈరోజు మాతో మాట్లాడారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సత్యంలో నేను పరిచర్య అంతకంతకు అభివృద్ధి చెంది ప్రభా ఈ జిల్లా అంతటా వ్యాపించేలాగా నాయన ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చెప్పడిన వాక్యాన్ని బట్టి నీ దాసును జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రభు నడుపుతున్నటువంటి వినీత్ కుమార్ గారు, అధ్యక్షుల ప్రభు సురేష్ బాబు గారిని చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, ఈ వాక్య ప్రకారం అందరినీ నడుచుకునేలాగా మీరు మాతో మాట్లాడేందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడు మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. ఆమేన్.